సో రీసెంట్గా ఒక ఏఐ ఆటోమేషన్ టూల్ అయితే వినే ఉంటారు, యాంథ్రోపిక్ అని. సో ఇది అమెరికన్ బేస్ సంబంధించిందండి. ఇది ఆల్రెడీ క్లాడ్ అనే ఏఐ టూల్ని కూడా డెవలప్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే మోస్ట్లీ మీకు డాక్యుమెంట్స్ని రీడ్ చేయడం కానీ, అండ్ ఈమెయిల్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, కోడింగ్ కూడా జనరేట్ చేయడం, కోడింగ్ కూడా ఇస్తుంది ఆటోమేషన్ వేలో. అంటే జస్ట్ లైక్ హ్యూమన్స్ ఏ విధంగా అయితే ఒక టాస్క్ని ఏదైతే రిపీటెడ్గా చేస్తుంటారో ఒక టాస్క్ని, ఆ టాస్క్ని ఈజీగా వితౌట్ హ్యూమన్ ఇంటరప్షన్ అది ఆటోమేటిక్గా చేసేస్తుంది. అది ఒక స్టార్టప్ కంపెనీ అండి, అమెరికన్ బేస్ సంబంధించింది. అది వన్స్ అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా మన ఇండియన్ ఐటీ మార్కెట్స్ కానీ ఆర్ గ్లోబల్ యూఎస్ రిలేటెడ్ టెక్ కంపెనీస్ కానీ ఒక్కసారిగా ఆ స్టాక్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యాయి. ఐటీకి సంబంధించిన మార్కెట్ అంతా కూడా క్రాష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇది ఓన్లీ ఇన్వెస్టర్స్ ఫియర్ మీద. అంతేగాని కంపెనీస్ ఎక్కడ కూడా జాబ్ లాస్ ఎక్కువగా లే ఆఫ్స్ ఒక్కసారిగా నైట్ అయితే జరగలేదు. అంటే మాస్ లే ఆఫ్ అయితే జరగలేదు. అంటే కంపెనీస్ కూడా ఎలాంటి ప్రాఫిట్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. బట్ ఓన్లీ ఏంటంటే ఆ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఎవరైతే ఐటీ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళందరూ ఒకసారిగా ఫియర్ వచ్చేసింది. అరే ఇంకా ఈ ఎలాంటి ఏఐ టూల్స్, ఆటోమేషన్ టూల్ అన్ని వర్క్ అంతా కంప్లీట్ చేస్తే ఇంకా హ్యూమన్స్ అవసరం ఏముంది, ఇంకా ఐటీ టీమ్స్ యొక్క అవసరం ఏముంది అని చాలామంది ఈ ఐటీలో స్టాక్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఒకసారిగా సేల్ చేసేసారు. దానివల్ల మొత్తం క్రాష్ అయిపోయింది ఐటీ మార్కెట్ ఒకసారిగా. అది ఒక సెషన్ అయితే అలా అయిపోయిందని. బట్ ఈ యాంథ్రోపిక్ అనేది మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద, ఈ స్పెషల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఎక్కువగా అయితే, అంటే ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ అయితే ఏం జరగదు. బట్ ఫ్యూచర్లో అయినా సరే ఇలాంటివి ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేశారంటే ఓకే. అంటే అదంతా ట్రస్ట్ చేయాలి, దాని వర్క్ ఎలా ఉంది అన్నీ కూడా టెస్ట్ చేస్తే దానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఇప్పటికిప్పుడైతే జాబ్స్ లాస్ అవడానికి ఛాన్స్ ఏమీ లేదు. బట్ ఎవరు ఎక్కువగా ఇలాంటి ఏ ఆటోమేషన్ టూల్ వల్ల నష్టపోతారంటే ఏవైతే రిపీటెడ్ వర్క్ ఉంటుందో, లైక్ డాక్యుమెంటేషన్ని చెక్ చేయటం, రివ్యూ చేయటం, కంప్లైంట్స్ రిలేటెడ్ కానీ, రిపోర్ట్స్ జనరేట్ చేసే వాళ్ళు కానీ, ఏదైతే రిపీటెడ్ వర్క్ ఉంటుందో లైక్ నాన్ ఐటీ జాబ్స్, అవుట్ సోర్సింగ్ జాబ్స్ అంటారు. ఎక్కువగా మనకి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ డిపెండ్ అయ్యేది అదర్ కంట్రీస్ నుంచి. ఏవైతే మనకి అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయో ఇలాంటివే, డాక్యుమెంట్స్ రివ్యూ చేయటం, అండ్ ఆటోమేషన్ రిపోర్ట్స్ జనరేట్ చేయటం, ఈమెయిల్స్ సెండ్ చేయటం, ఓకే, అండ్ సమ్ ట్రబుల్ షూటింగ్ చేయటం, అండ్ సర్వీసెస్ ఇవ్వటం అనమాట ప్రొడక్ట్స్కి. సో ఇలాంటి జాబ్స్ అన్నిటికీ కొంత రిస్క్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, బట్ ఓవర్ నైట్ అయితే జరగదు. బట్ దానికి కొంత టైం అయితే పడుతుందండి. ఇది కోడింగ్ కూడా చేస్తుందంటే కోడింగ్ కూడా చేస్తుందని అయితే సీఓ అయితే చెప్పారు. బట్ అది ఎంతవరకు కోడింగ్ చేస్తుంది, ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయగలదా జస్ట్ లైక్ హ్యూమన్ థింక్ చేస్తున్నట్టు అనేది అది ఇంకా ప్రాక్టికల్గా చూడాలి. అది కూడా ఇప్పటికిప్పుడు జరగదు. దీనికి ఇట్ టేక్స్, సో అలాంటి మోటివేషన్కి, అలాంటి ఇంటిగ్రేషన్స్కి, కంపెనీస్ ట్రస్ట్ చేయడానికి ఇట్ టేక్స్ ఇయర్స్, నాట్ మంత్స్. ఇప్పటికి మాత్రం కంపెనీస్ స్టిల్ హైరింగ్ ది ఆల్ ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ డేటా సైన్స్ కానీ, డేటా సెక్యూరిటీ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, యాజ్ యూజువల్గానే ఉన్నాయండి. మనం ఏం ఫీల్ అని అవసరం లేదు. బట్ మీరు కూడా ఏం చేయాలంటే ఓన్లీ ట్రెడిషనల్ కోడింగ్ మీద డిపెండ్ కాకుండా మీరు ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాగ మనం కోడింగ్ చేయగలము, ఎలాగ టాస్క్లు కంప్లీట్ చేయగలము, ఆల్ వెబ్ డెవలపర్స్ అండ్ ఎవరైతే కోడింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా మీ ఐడీస్లో ఆల్రెడీ ఏఐ అసిస్టెంట్, ఈ ఏఐ టూల్స్ ఉంటాయి. వాటితో మీరు మీ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ నేను స్క్రాచ్ నుంచి నేను డెవలప్ చేస్తానంటే ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ వర్కింగ్ అనేది స్లోగా కొలాప్స్ అవుతుంది, డిసప్పేర్ అవుతుంది. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా ఏదైతే మీ ఐడీస్ ఉంటాయో, వర్క్ స్పేస్ ఉంటుందో మీరు ప్రాక్టీస్ చేసేది, అవన్నీ కూడా ఏఐతో ఆ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏఐ టూల్స్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దాంతో ఎలాగ వర్క్ చేస్తారనేది అది నేర్చుకోండి. వాటికి ప్రాంప్ట్స్ ఇచ్చి ఎలాగో మనము సాల్వ్ చేస్తాము ఎనీ కోడింగ్ టాస్క్ అనేది నేర్చుకుంటే బెటర్ అండి. ఎలాంటి స్కిల్స్ కానీ వచ్చాయంటే ఇంకా ఫ్యూచర్లో మీరు ఏ జాబ్ అయినా సరే ఐటీలో చేయగలరండి. సో నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇలాంటి హెడ్లైన్స్, న్యూస్ మనకి అన్నీ వస్తూనే ఉంటాయి. ఒక 1 or 2 days or 3 days బాగా మీడియాలో హల్చల్ చేస్తాయి, తర్వాత మామూలుగానే ఉంటుంది. సో ఈ ఏఐ టూల్స్తో మనం వర్క్ చేసే ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది, కానీ కంప్లీట్గా డిసప్పేర్ అయిపోతాయి, అసలు ఐటీ కెరీర్ అంత ఉండదు అనుకోని మాత్రం అలా అనుకోవద్దని.
సో అలాంటి సిచ్యువేషన్ రావడానికి ఇంకా ఇయర్స్ పట్టొచ్చు. అదేమి ఇప్పట్లో జరిగేది కాదు. ఒక సైడ్ నుంచి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు జాబ్లో ఎలాంటి రిస్క్ ఉండదు. మోర్ యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కంటెంట్ వస్తే లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.